ఏపీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా గొల్లపల్లి రిజర్వేయర్లో మంత్రి సవిత 20 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారుల కుటుంబీకులకు జీవనోపాధిగా అండగా కూటమి ప్రభుత్వం ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారుల వృత్తి పట్ల నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. జాలర్లను ఆదుకుంటున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందన్నారు. మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సవిత తెలిపారు. ఈ రాయలసీమలో సాగునీరు లేదు, తాగునీరు లేదు. ఒకప్పుడు పక్క కియా, ఒక పక్క రిజర్వాయర్లు, ఒక పక్క కియా అనుబంధ సంస్థలు, మరి ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు. మరి అందరూ వారి కాళ్ళ మీద వాళ్ళ బతకాలి అని కోరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు చేపలు పట్టుకుని బతికే అవకాశం కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ప్రాంతంలో వారికి కూడా సుమారుగా ఈ రోజు 20 లక్షల చేప పిల్లలు మనం వదులుతున్నాం. వారికి వలలు కూడా అందుబాటు చేసాం. అదే విధంగా ఐస్ బాక్సులు ఇస్తాం, ఎందుకంటే దాన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా కావాలి కాబట్టి ఐస్ బాక్సులు కూడా మీకు అందజేస్తాం.